13వ వచనం దాకా మనం చూసిన విషయాలు ఏంటి అని అంటే, రెజల్యూట్ అపోజల్స్, స్పష్టత ఉన్నటువంటి అపోస్తలు, ప్రభువు కోసం బ్రతకే విషయంలో స్పష్టమైన నిర్ణయాలు, బలమైన నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలు కలిగిన అపోస్తలు. దేవుని కోసం వాళ్ళు బ్రతికే విషయంలో, దేవునిని ప్రకటించే విషయంలో, యేసై విషయంలో వాళ్ళకి ఏమున్నాయంట? స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి మారిపోయే నిర్ణయాలు అవి. మనుషులను బట్టి, మనుషుల మాటలను బట్టి, లేకపోతే శ్రమని బట్టి, భయాన్ని బట్టి, అవమానాన్ని బట్టి మారిపోయేటువంటి ఏంటంటే, లేకపోతే మనుషుల యొక్క కుయుక్తి సంబంధమైనటువంటి మాటలను బట్టి ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి విధంగా కాకుండా వాళ్ళు స్థిరంగా ఉన్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో వాళ్ళు ఎలా ఉన్నారు? స్థిరంగా ఉన్నారు. అంతం వరకు వాళ్ళు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకునేటువంటి వారి వలె వాళ్ళు ఉన్నారు. హెబిల్ రాసిన పత్రికలో చెప్పినట్లుగా కదా, అంతం వరకు ఒప్పుకున్న దానిని గట్టిగా పట్టుకోవడం, ఇది ఈ అపోస్తలుల జీవితంలో మనం చూస్తున్నాం. ఇది నిజమైనటువంటి రక్షించే విశ్వాసానికి ఉన్న లక్షణం. ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే నిజమైన విశ్వాసం ఉన్నట్లు లెక్క. వాళ్ళే నిజంగా రక్షింపబడి దేవునికి శత్రువులు కాకుండా మిత్రులైపోయి దేవుని యొక్క రాజ్యానికి వారసులైపోయినట్టు లెక్క. లేకపోతే నీకు దేవునికి ఏ సంబంధము లేదు, నీ పాపము నీ నెత్తి మీదే ఉంది, నీ పాపానికి రావాల్సిన శిక్ష నువ్వే అనుభవించవలసిన అవసరం ఉంది. అర్థమవుతుందా? సో మనం ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు నాకు కూడా ఇలాంటి విశ్వాసం ఉందా లేదా, నేను ఇలాంటి విశ్వాసనేనా కాదా, నాకు కూడా ఇలాంటి స్థిరత్వం ఉందా లేదా అని పరీక్షించుకోవడానికే మనకి చరిత్ర అనేది ఇవ్వబడింది. ఈ చరిత్ర మనకి ఇవ్వబడింది దానికోసం. వీళ్ళ జీవితాలు చూపించి మరి ఎంతో స్పష్టంగా, బియాండ్ ఎనీ డౌట్, దేవుడు మనకు రక్షణ అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో, సువార్తకి స్పందించడం అంటే ఏంటో నేర్పించాలనుకుంటున్నాడు. ఇంకా వేరే డౌట్స్కి తావులేదు, ఇంకా ఎలాంటి సందేహాలకి తావులేదన్నమాట కదా. లాజికల్గా డాక్ట్రిన్స్ రూపంలో చెప్తే ఏమైనా కన్ఫ్యూజన్ వస్తాం, కానీ జీవితాలని అలాగా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తే ఇంకందులో కన్ఫ్యూజన్ ఏముంటుంది? ఇంకందులో కన్ఫ్యూజన్ ఏముండదు కదా. అందుకనే జీవితాలనే చూపిస్తున్నాడు. ఇక్కడ లూకా చేస్తున్న పని ఈ అపోస్తల కార్యం ద్వారా ఏంటి అని అంటే, హీ షోయింగ్ అస్ లైవ్ టెస్టిమనీస్ అండ్ టీచింగ్ అస్ వాట్ ఈస్ ట్రూ ఫెయిత్ అండ్ టీచింగ్ అస్ హౌ గ్రేట్ ఇట్ విల్ బీ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. సో ఆ విధంగా వాళ్ళు ఆ స్థిరత్వంలో ఉన్నారు. వాళ్ళు స్థిరులుగా ఉండి వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళు ప్రభుని ప్రకటించడానికి వాళ్ళ జీవితాన్ని ఇస్తున్నారు. మరి అలా ప్రభుని స్థిరంగా ఉండి ప్రకటించాలంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి సహవాసం కావాలి. దీని గురించి మళ్ళీ ఆఖరిలో మనం మాట్లాడుకుంటాం. వాళ్ళకి సహవాసం కావాలి, సంఘముగా వాళ్ళు ఉండాలి. ఇండివిజువల్గా ఉండి ఏమీ కూడా ఎవరు చేయలేరు. అది దేవుని పద్ధతి కాదని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు అలానే బ్రతికారు. ఆ తర్వాత కూడా అపోస్తలులు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఎపిసోడ్లో కూడా అదే ఉంటుంది సారాంశం. మీరు ఒంటరిగా ఉండలేరు, మీకు సహవాసం కావాలి, స్థానిక సంఘం కావాలి. సో వాళ్ళు స్థానికంగా సంఘముగా ఉంటున్నారు, వాళ్ళు దినదినము కలుస్తున్నారు. మన అపోస్తల కార్యంలోనే మాట్లాడుకున్న విషయాల్ని, ఎన్నో విషయాల్ని నేను ఇవేం మాట్లాడలేదు, కానీ గురవయ్య గారు వచ్చినప్పుడు ఆ రోజు ఆ విషయాలనే మళ్ళీ చెప్పాడు. వాళ్ళు దినదినము వాళ్ళు కలుసుకొని ప్రతిదినము మందిరంలో కలుసుకుంటూ ప్రతిదినము వాళ్ళు రొట్టె విరుచు, ఇంటింటా రొట్టె విరుచు అనేటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేశారు. చూడండి వాళ్ళ లైఫ్ స్టైల్, అదవుతున్న వాళ్ళ దినచర్యతో సహా వాళ్ళు ఏం చేశారని స్పష్టంగా ఉంది ఇక్కడ. అందులో ఇంకా వేరే డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనం ఎంత టైం మనం దేవునికి స్పెండ్ చేయాలి, ఎంత టైము మనం మన ఉద్యోగాలకు, మన చదువులకు, వీటికి ఎంత టైం స్పెండ్ చేయాలి, దీని గురించి స్పష్టమైన గైడ్లైన్స్ ఏం లేవు కదా. మరి మనము ఎట్లాగా ఈ రోజుల్లో ఇంతేనేమో, ఆ రోజుల్లో అంతేనేమో, నో. ఏ రోజుల్లో అయినా సరే ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే అయినప్పుడు ఈ లైఫ్ స్టైల్ కూడా ఒకటే. అది ఆ రోజుల్లో ఈ రోజుల్లో అది కుదరినప్పుడు మరి అసలు ఈ గ్రంథం ఎందుకు ఇచ్చినట్లు?
ఈ గ్రంథం పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చిందే, లూకా ద్వారా రాయించిందే టు షో ద హిస్టారికల్ ఫెయిత్, టు షోస్ అ హిస్టారికల్ లైఫ్ స్టైల్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్నటువంటి చరిత్రాత్మకమైన జీవన విధానం. ఇది చరిత్రాత్మకమైన జీవన విధానం. ఇది మారదు. పరిస్థితులు బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, దేశాలను బట్టి మారేది కాదు ఇది. సో వాళ్ళ దినచర్యతో సహాయపడింది ఇక్కడ. సో వాళ్ళు ఆ విధంగా ఇంటింటా రొట్టె విరిచేటువంటి క్రమంలో వాళ్ళు ప్రతిరోజు మందిరంలో కలిసి వాళ్ళు ఆరాధన చేసుకొని, దేవుని గురించి మాట్లాడుకొని, యేసయ్య గురించి మాట్లాడుకొని, సువార్త మాట్లాడుకొని వాళ్ళు ఆరాధన చేసి, ఇంకా వీలుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకొని వాళ్ళకు కూడా సువార్త చెప్పుకొని, ఈ విధంగా ఈ క్రమంలోనే ఆ రోజు పేతురు, యోహాను ఆ మందిర ఆవరణలోకి వెళ్ళారు. అక్కడ పుట్టుకతో కుంటివాడైన వాడు కనిపించాడు, వాడు స్వస్థత పొందాడు. ఆ తర్వాత అనేక మంది వచ్చారు. అక్కడ ఏం జరుగుతుందని, ఇది మా వల్ల అయినది కాదు, మా భక్తి వలన, మా శక్తి వలన కాదు, కానీ సజీవుడుగా మా ద్వారా సజీవుడుగా ఉన్నటువంటి, మా ద్వారా కాదు, ఆయన సజీవుడు, మా ద్వారా పనిచేస్తున్నాడు. మళ్ళీ మా ద్వారా సజీవుడు అంటే మనం లేకపోతే యేసు ప్రభు సజీవుడుగా అని దాని అర్థం. ఆయన సజీవుడు, ఆయన 3 దినాలు లేచాడు, తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. హీఈస్ ఇండిపెండెంట్. మన అవసరం ఆయనకేం లేదు, కానీ మన ద్వారా ఆయన పనిచేస్తాడు. సో ఆయన కంటికి ఇప్పుడు కనిపించడం ఇక్కడ లేడు కాబట్టి మేము ఆయన పని చేస్తున్నామంటేనే ఆయన సజీవుడని మీరు అర్థం చేసుకోవాలి. మేము ఆయన కోసం ఇంతగా మాట్లాడుకోవడానికి, మేము ఆయన గురించి ఆరాధన చేయడానికి, ఆయన గురించి సంభాషించుకోవడానికి, ఆయన గురించి డిస్కస్ చేసుకోవడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ప్రకటించడానికి మేమందరం రోజు కలుస్తున్నాం అని అంటే మా పనులను వాటన్నింటి పక్కన పెట్టుకొని మీరు అర్థం చేసుకోవాలి. సజీవుడుగా కాకపోతే మేము రోజు ఆయన కోసం కలుస్తామా? ఆయన సజీవుడు కాకపోతే? ఆయన సజీవుడు. తర్వాత ఇక్కడ చేసినటువంటి ఈ మిరక్కల్ ఏదైతే ఉందో, ఈ స్వస్థత క్రియ ఏదైతే ఉందో, అది కూడా చేసింది మేం కాదు, మా భక్తి కాదు, మా శక్తి కాదు, యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు. మీరు ఎవరినైతే సిలువ వేసి చంపారని మీరు అనుకున్నారో, ఆయన మరణించాడు, కానీ 3వ దినాన తిరిగి లేచాడు, పునరుద్ధానము ఉన్నది అని బోధించారు. ప్రభు గురించి బోధించారు, సువార్తను బోధించారు. ఆయన రాజు అయ్యుండి ఎలా తగ్గించుకున్నాడో బోధించారు. ఆయనకి శిష్యులు కావడమే సకల మానవులకి ఉన్నటువంటి విధి, అదే సకల మానవులకి మేలు అని బోధించారు. అయితే 5,000 మంది వాళ్ళు చెప్పిన దాన్ని విశ్వసించారు. యేసుక్రీస్తుకి బానిసలైపోయారు. యేసుక్రీస్తుకి బానిసలైపోయారు. స్వతంత్రంగా యేసయ్యకి ఏమైపోయారు? మన గల్తీలు రాసిన పత్రికలో ఉన్న భాషని మనం కనుక ఇక్కడ తెచ్చుకుని అప్లై చేసుకుంటే 5,000 మంది వాళ్ళు అప్పుడు దాకా ఎవరిని మెప్పించాలని తిరుగుతున్నారో, ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలని తిరుగుతున్నారో, ఏం చేయాలని తిరుగుతున్నారో, 5,000 మంది స్వతంత్రులైపోయి యేసయ్యకి బానిసలైపోయారు. సంతోషంగా యేసయ్యకి బానిసలైపోయారు. అయితే ఆ తర్వాత వాళ్ళు సన్నిధిని సభకు తీసుకెళ్లారు. అక్కడ ఏం బోధించారో అదే బోధిస్తూ ఉన్నారు సన్నిధిని సభలో కూడా అని మనం చూసాం. వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని మనం గమనించాం. మనం వాళ్ళ విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంకా వాళ్ళ విశ్వాసాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకో విషయం మనం మాట్లాడుకున్నది, ముఖ్యమైన విషయం, వీళ్ళ విశ్వాసం ఏదైతే ఉందో, వీళ్ళు చేస్తున్నటువంటి దినచర్య, లేకపోతే ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క చదువుకు కానీ, వాళ్ళ యొక్క సామర్థ్యానికి కానీ, వాళ్ళ యొక్క జ్ఞానానికి కానీ సంబంధము లేదు. వాళ్ళు విద్య లేని పామర్లని వాళ్ళు అక్కడ గుర్తింపబడ్డారు అనే విషయం కూడా మనం చూసాం కదా. రైట్. సో కంటిన్యూ చేసుకుందాం. 14వ వచనం నుంచి 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు, అందరూ చూడండి మా పుస్తక కార్యములు 4వ అధ్యాయం 14వ వచనం. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలకి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుషులను మనమేమి చేయదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే.
స్పష్టమే, అది జరగలేదని చెప్పజాలము. ఆయనను ఇది ప్రజల్లో ఇంకా వ్యాప్తి చెందకుండుటకై వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామ్మును బట్టి ఏ మనుషులతోనూ నైనను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. సో ఈ సన్హెద్రిన్ సభ అంటే భయంకరమైనటువంటి వ్యక్తులు, ప్రధాన యాజకుడు వాళ్ళ యొక్క సమూహం. అయితే వాళ్ళకి మరణశిక్ష విధించడానికి కూడా అధికారం ఉంటుంది, స్పాట్లో వాళ్ళని చంపేయడానికి అధికారం ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళు అక్కడ చూస్తూ ఉన్నప్పుడు స్వస్థత పొందినటువంటి మనుషుడు అక్కడే ఉన్నాడు. సో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పి లోపల వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే, ఇంత గొప్ప సూచక్రియ జరిగింది, ఇది అందరూ చూశారు, మనం దీన్ని డినై చేయలేం, ఇది జరగలేదు అని మనము చెప్పలేం. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది. ఏంటా ఇంకొక ప్రశ్న అనంటే, ఇది చాలామంది మనకంటే ముందున్న భక్తులకు కూడా వచ్చింది. వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో ఈ వాక్యాన్ని వివరించేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు రాశారు. సో వాటిని కమెంట్రీస్ అంటాం కదా. సో చాలామంది అంటే 2-3 కమెంట్రీస్లో ఇది మెన్షన్ చేశారు. ఏంటి అని అంటే, అక్కడ స్వస్థత పొందిన మనుషుడు ఉన్నాడు. ఎవరున్నారు? స్వస్థత పొందిన మనుషుడున్నాడు. స్వస్థత పొందిన మనుషుడున్నాడు కాబట్టి వాడికి స్వస్థత రాలేదని మనం అనలేం. కానీ ఎవరి ద్వారా స్వస్థత వచ్చిందన్నారు వీళ్ళు ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు ద్వారా స్వస్థత వచ్చిందని ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడని, పునరుద్ధానుడయ్యాడని ప్రకటిస్తూ ఉన్నారు కదా. మరి వీడంటే అక్కడ కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి అది జరగలేదని మనం చెప్పలేం. కానీ యేసుక్రీస్తు అక్కడ లేడు కదా. మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడయ్యా? యేసుక్రీస్తు స్వస్థపరిచాడని చెప్తున్నారు మీరు. యేసుక్రీస్తు ఏది కనపడ్డే? సరే, స్వస్థత పొందిన వీడు కనిపిస్తున్నాడులే, కానీ యేసుక్రీస్తు కనపడ్డేమి అని అడిగారా? అసలు దాని గురించి డిస్కషన్ వచ్చిందా? రాలేదు. సామాన్య ప్రజలు, ఈ సన్హెద్రిన్ సభ బయట ఉన్న సామాన్య ప్రజలకి, ఒకవేళ కొంతమంది అతి తెలివి పరులకి ఈ ప్రశ్న వస్తుందేమో, కానీ సన్హెద్రిన్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రశ్న రాలేదు. ఆ ప్రశ్న అక్కడ అడగలేదు. వాళ్ళు బహిరంగంగా యేసుక్రీస్తు తిరిగి లేచాడని ప్రకటిస్తుంటే, మీరు ఎలా ప్రకటిస్తారు? మేము చంపేశాం కదా, మేము సమాధి చేశాం కదా, ఎలా మీరు ఆయన తిరిగి లేచాడని చెప్తారు అని ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించట్లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకి బాగా తెలుసు, యేసుక్రీస్తు సమాధిని తొలగించి పునరుద్ధారణై 3వ దినాన్ని తిరిగి లేచాడని వాళ్ళకి బాగా తెలుసు. ఆ టాపిక్ కనుక వస్తే మళ్ళా అక్కడ ఏంటంటే లేనిపోని వాళ్ళు ఇరుక్కుపోతారు. ఈ మాట కనుక వాళ్ళు, ఈ ప్రశ్న కనుక వాళ్ళు వేశారనుకో, అప్పుడు ఆ టాపిక్ ఎటో వెళ్ళిపోద్ది. ఎటు వెళ్ళిపోద్ది? అవునా, ఆయన చనిపోయాడా, మరి రాయి తొలగించింది ఎవరమ్మా అంటారు. సమాధానం చెప్పండి. అవునా, ఆయన తిరిగి లేవలేదా? అంత పెద్ద రాయి, మేము శిష్యులము, మేము 4, 2 లేకపోతే 12 మంది వెళ్తే రాయి దొరలింపడుద్దా? దొరలింపడదు. ఆయనకు పూచిన సుగంధ ద్రవ్యాలు, ఆ ప్రేత వస్త్రాలు, అవన్నీ కూడా ఏమాత్రం వాటిని అట్లాగనే ఉండగా, అందులో ఉన్నటువంటి శరీరం మాత్రం మేము ఎత్తేసి మళ్ళా వాటిని అట్లాగనే కొట్టగలుగుతామా? కొట్టలేం. మరి నిజంగా మేమే గనక ఆయన శరీరాన్ని తొలగించి ఉండుంటే, మీరు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఉన్నారే, ఆ సైనికులు మమ్మల్ని ఏం చేయలేపారా? ఆ సైనికులకి మీరు మరణశిక్ష విధించి వాళ్ళని ఎందుకు చంపేశారు? ఎందుకు చంపేశారు? లోపల సమాధి ఖాళీ అయిపోయిందనేగా, రాయి దొరలింపబడిందనేగా, సమాధి ఖాళీగా ఉందనేగా వీళ్ళ వాళ్ళని చంపించేశారు.
ఏది తెరవండి, కావాలంటే చూద్దాం, వెళ్దాం పాండి, లోపల ఉన్నాడేమో యేసుక్రీస్తు, యేసుక్రీస్తు శవం ఉందేమో చూద్దాం అన్నారు అనుకోండి, అప్పుడు లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి కదా. అందుకని వాళ్ళు అసలు టాపిక్కే తేలేదు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రూఫ్ దట్ జీసస్ ఈజ్ అలైవ్, హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. హిస్టారికల్ ట్రూత్ ఇది, హిస్టారికల్ ప్రూఫ్ ఇది. ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి బైబిల్లో, బైబిల్ బయట ఇంకా బోల్డ్ ఉన్నాయి. యేసుక్రీస్తు తిరిగి లేచాడని చెప్పడానికి, తిరిగి లేచాడని చెప్పడానికి, తిరిగి లేచాడని చెప్పడానికి మాత్రమే కాదు, పునరుద్ధానమే అయ్యాడు, ఆయన శరీరాన్ని ఎవరు దొంగలించడం జరగలేదు అని చెప్పడానికి కూడా ఇట్లాంటివి బోల్డ్ ఉన్నాయి మనం వెతికితే. అసలు ఇది ఒక్కటి చాలు మనకి హిస్టారికల్గా. ఇక్కడ ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తుని ద్వేషించి సిలువ వేసిన వాళ్ళ మాటలు. వాళ్ళ మాటల్లోనే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రశ్నించట్లా వీళ్ళు ఇక్కడ. ఇంకంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? ఆయన సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుతోటి వీళ్ళు కలిసి నడుస్తున్నారు. వాళ్ళ మధ్యలో శరీర రూపంలో ఇప్పుడు లేకపోవచ్చు, శరీర రూపంగానే పునరుద్ధానం అయ్యాడు. మళ్ళా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. శరీరంతోనే ఆయన ఆరోహణం అయ్యాడు, శరీర రూపంలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ శరీరంతోనే కనిపిస్తాడు, తెలుసా? శరీరంలోనే ఉన్నాడు ఆయన, కానీ ఇక్కడ లేదు. అదొకటే తేడా, ఇక్కడ లేడు. అర్థమవుతుందా? ఎక్కడ లేడు? ఇక్కడ భూమి మీద లేడు, వాళ్ళ మధ్యలో లేడు. కానీ ఆయన ఉన్నాడు, ఆయన శరీరంగానే ఉన్నాడు, పునరుద్ధానం అయ్యాడు. ఆయన మాకు స్నేహితుడై ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తుంది ఆయనే. అందుకనే మేము పిన్ పాయింటెడ్గా మేము ఏంటనంటే ఆయన్ని గురిపెట్టుకొని, ఆయనతో స్నేహం చేస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన్ని ప్రకటిస్తూ మేము బ్రతుకుతున్నాం. ఆయన సజీవుడైన యేసు, ఆయన్ని మేము సేవిస్తున్నాం అనే సాక్ష్యం వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని ద్వారా, లేకపోతే వాళ్ళు ఉంటున్నటువంటి ఆ జీవిత విధానం ద్వారా. సో వీళ్ళని ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నారంట. ఆ మనుషుడు స్వస్థత పొందాడు, సూచక్రియ అయితే జరిగింది, మరి ఏం చేయాలి? వీళ్ళని ఇప్పటికిప్పుడు చంపితే అది మనల్ని క్రూరులు అనుకుంటారు, మనం ఏదో ఈగో కోసం చంపుతున్నాం అనుకుంటారు, చీప్ అయిపోతాం మనుషుల దృష్టిలో. కాబట్టి అట్లా చేయొద్దు, వీళ్ళని విడిచిపెడదాం. ఏది ఏమైతేనేమి వాళ్ళకి ఏంటంటే ఇంకొన్నాళ్ళు ప్రభు స్వార్థను ప్రకటించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, మనం గనక ఇది లూకాసు వార్త 21వ అధ్యాయం 10 నుంచి గనక చదివితే ఎంతో అద్భుత రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్పిన మాటలు అక్కడ ఉంటాయి. చూడండి, లూకాసు వార్త 21, లూకాసు వార్త 21 అందరు తీసారా? నేను చదువుతాను. లూకాసు వార్త 21, 10 వచనం నుంచి చదువుతున్నాను, వినండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీద జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశముడి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుడి. ఇవన్నీ జరుగుతాయి.
రాజుల యొద్ద, అధిపతుల యొద్ద మిమ్మల్ని తీసుకెళ్తారు. సమాజ మందిరములకును చెరసాలలకును మిమ్మల్ని అప్పగిస్తారు, హింసిస్తారు. ఎందుకు? అది సాక్షార్థమై మీకు సంభవించును. ఎలా సంభవిస్తుంది? మీరు సాక్ష్యము చెప్పినట్లుగా. సో దట్ యు కెన్ బేర్ విట్నెస్. యేసుక్రీస్తుని మీరు ప్రకటించడానికి అవి అవకాశాలు. ఇంగ్లీష్లో యాజ్ అన్ అకేషన్ ఫర్ టెస్టిమనీ. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన ఎవరో ప్రకటించడానికి అవి మీకు అవకాశాలుగా ఉంటాయి. అవి మీకు అవకాశాలుగా ఉంటాయి. అదవుతుందా? మంచి నిపుణత కలిగినటువంటి వాడు రాజుల ఎదుట, తన పనిలో నిపుణత కలిగిన వాడు రాజుల ఎదుట నిలబడతాడు అని జ్ఞాని చెప్తా ఉంటాడు. ఏ పనిలో నిపుణత కలిగి ఉండాలి అన్నప్పుడు ఆ పనేంటో ఇక్కడ యేసుప్రభు వారే సొలొమోను కంటే ముందున్నవాడు కదా, ఆయన చెప్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను చేసే వైద్యంలోనో లేకపోతే మీరు చేసే ఉద్యోగాల్లోనో ఎందులోనో నిపుణత కలిగి ఉంటే రాజుల ఎదుట నిలబడి మహా అయితే ఒక సర్టిఫికెటో, ఒక షీల్డో, ఒక కప్పో తీసుకొని ఇంటికి వచ్చి షోకేస్లో పెట్టుకుంటాం. కానీ ఈ పని చేసి, ఈ పనిలో నిపుణత కలిగి, ఏ పనిలో యేసుక్రీస్తుకు శిష్యుడుగా ఉండే పనిలో, యేసయ్యను ప్రకటించే పనిలో నిపుణత కలిగి, యేసయ్యను ప్రకటించే విషయంలో ఏ ఆటంకం వచ్చినా, ఏ బెదిరింపు వచ్చినా, ఏ భయం వచ్చినా లొంగకుండా ఉండే విషయంలో నిపుణత కలిగి ఉంటే కనుక నువ్వు, అదవుతుందా? నీ గురించి నువ్వు చెప్పుకోవడం కాకుండా అస్పష్టతగా యేసుక్రీస్తు సువార్త ఏంటో, యేసుక్రీస్తుకు ఎలా లోబడాలో, యేసుక్రీస్తుకు శిష్యుడు అవడం అంటే ఏంటో చెప్పనట్లుగా, ఏమన్నా అనుకుంటారేమో అన్నట్లుగా చెప్పడం కాకుండా స్పష్టతగా నీ జీవితం ద్వారా, నీ జీవితంలో ఉన్న షెడ్యూల్స్ ద్వారా, నువ్వు ప్రభువుకి ఇచ్చే సమయం ద్వారా, నువ్వు ప్రభువుకి ఇచ్చే ఇంపార్టెన్స్ ద్వారా, నువ్వు నోటితో చెప్పేటువంటి వివరణ ద్వారా కూడా, నువ్వు వాక్యాన్ని వివరించేటువంటి విధానం ద్వారా కూడా స్పష్టంగా యేసుక్రీస్తు ఎవరో, ఆయనకు లోబడ్డం అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో స్పష్టంగా బోధించటం అనేటువంటి విషయంలో నిపుణత కనుక చూపిస్తే రాజుల ఎదుట నించొని షీల్డ్ తీసుకొని రావడం కాదు, రాజుల ఎదుట నించొని సర్టిఫికెట్లు తీసుకొని గప్చుప్పుని రావాలి. నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వస్తే, రామ్మ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది నీకు అని చెప్పి అక్కడ పిలిస్తే అక్కడికి పోయి పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న తర్వాత ఆగండి, నేను ఊరికే తీసుకున్నానికి రాలేదు ఇక్కడ. ఏ ప్రెసిడెంట్, నేను చెప్పిన సువార్త విను, యేసుక్రీస్తు ఎవరో తెలుసా అని చెప్తే వింటారా? మెడబట్టుకొని బయటికి గెంటుతారు ఆడ నుంచి. ఎవడెండో అని వింటాడేంటి? ఈ పని యందు నిపుణత కలిగి ఉన్నావు అనుకో, రాజుల ఎదుట నిలబడతావు. కానీ అది సాక్షార్థమై నిలబడతాం. ఎలాగా? సాక్షార్థమై నిలబడతాం. అది ప్రభు చెప్పిన మాట. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే జ్ఞాని మన ప్రభు. సొలొమోనైనా దావీదైనా వాళ్ళందరికంటే ముందున్నవాడు. వారందరూ చెప్పినటువంటి మాటలు, ఏ ప్రవక్త అయినా సరే వాళ్ళు చెప్పిన మాటలకి అర్థాన్ని, వివరణని ఇచ్చేవాడు యేసయ్య. ఆయన చెప్తున్నాడు ఇక్కడ శిష్యులకి, మీరు ఎక్కడికి తీసుకెళ్ళబడతారు? ఎక్కడ తీసుకెళ్తారు మిమ్మల్ని? రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకును, సమాజ మందిరములకును
చెరసాలలకును మిమ్మల్ని అప్పగించి హింసిస్తానికి తీసుకెళ్తారు అక్కడికి. కానీ అది మీకు సాక్షార్థముగా మీకు సంభవిస్తుంది. మీరు సాక్ష్యం ఇవ్వడానికి అవకాశాలుగా అవి మారిపోతాయి. కాబట్టి 14, మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకోండి. ఇప్పుడే మీరు నిశ్చయించుకోండి. ఇప్పుడు మేమేం సమాధానం చెప్పాలి, అప్పుడు వాళ్ళకి ఎలా మేము ఎదుర్కోగలమా లేదా అనేటువంటి చింత ఇప్పటి నుంచే మీరు మానేసేయండి. అవసరం లేదు, మీకు ఆ చింత అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే, మీరు ఆ విధంగా చింతించవలసిన అవసరమే లేదు. ఎందుకు అని అంటే 15, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఎవరు అనుగ్రహిస్తారంట? నేను కొద్ది కాలం మీతో ఉంటాను, కొద్ది కాలం మీతో ఉండను, ఆ తర్వాత మళ్ళా మీతోటి ఉంటాను అన్నాడు. దేని గురించి? ఇప్పుడు మీతో ఉంటున్నాను, తర్వాత కొద్ది కాలం మీతో ఉండను అంటే సిలువ వేయబడతాను, హింసించబడతాను, సమాధిలో పెట్టబడతాను 3 రోజులు, ఆ తర్వాత మళ్ళీ మీతోనే ఉంటాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మీతోనే ఉంటాను, ఆ 3 రోజులే, ఆ తర్వాత మీతోనే ఉంటా అన్నాడు. అలాగని ఈ అపోస్తుల కార్యములు జరిగే ఈ సమయంలో వాళ్ళతోనే ఉన్నాడు. నేను మీకు అనుగ్రహింతును. యేసయ్యే వాళ్ళకు మాటలను అనుగ్రహిస్తున్నాడు. ఆ మాటల్ని ధైర్యంగా సన్నిధిని సభలో నించొని వాళ్ళు ప్రకటిస్తున్నారు, స్పష్టతతో ప్రకటిస్తున్నారు, స్థిరమైన నిర్ణయంతో ప్రకటిస్తున్నారు. ఈ మాటలను అనుగ్రహిస్తున్నవారు వాళ్ళకున్నటువంటి చదువా, వాళ్ళకున్న జ్ఞానమా? వాళ్ళు ఎవరంటే వాళ్ళు విద్య లేని పామరులుగా కనిపించారు వాళ్ళు కదా. ఎవరు అనుగ్రహిస్తున్నారు ఈ జ్ఞానం వాళ్ళకి? ఎవరు అనుగ్రహిస్తున్నారు ఈ మాటలు వాళ్ళకి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ చెవులో వచ్చి చెప్తున్నాడా? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ హృదయాల్లో నుంచి చెప్తున్నాడా? ఎక్కడి నుంచి చెప్తున్నాడో, వాళ్ళకి ఎక్కడి నుంచి వినపడుతుందో మనకు తెలియదు, కానీ వాళ్ళకైతే యేసుక్రీస్తే మాటలను ఇస్తున్నాడు. ఇది నమ్మవలసిన విషయం. ఎందుకంటే సాక్షాత్ చెప్పింది ఆయనే. యేసయ్య చెప్తున్నాడు, నేను నీకు ఇస్తాను, నువ్వేం మాట్లాడాలో నీకు చెప్తున్నాడు అని అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చచ్చిపోయినవాడా బతుకున్నాడా? ఆ వ్యక్తి సజీవుడా లేకపోతే మరణించినవాడా? ఊహించుకోవడం కాదు ఇది, లేదా ఏదో జ్ఞానం ఇవ్వడం కాదు. ఇదొక ఇన్విజిబుల్ పవర్ తోటి నేను ఇస్తానంటే నేను ఇస్తానంతే, నేను చెప్తానంటే నేను చెప్తానంతే. ఒక వ్యక్తి పక్క నుండి చెప్పినట్లుగానే వాళ్ళు మాట్లాడారు. ఒక వ్యక్తి పక్కనుండి వాళ్ళు కనీసం ప్రిపేర్ కూడా అవ్వలేదంట. ఏం సన్నిధిని సభ రాత్రి అంతా వాళ్ళని బయట నించోబెట్టి సంఖ్యలు వేసి, ఏందన్నా నాయన దోమలు కొట్టుకుంటా, లేకపోతే నిద్రపోవడానికి ట్రై చేస్తా, తూగుతా, పాపం అట్లా గడిపేసి ఉంటారు. లేకపోతే ప్రార్థన చేసుకున్నంత కాలం ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. లేకపోతే ప్రభా మేము రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, అధికారుల ఎదుట నిలబడబోతున్నాం, ఇది నువ్వు ఆల్రెడీ చెప్పావు, ఇది సాక్ష్యం ఇవ్వడానికి అవకాశంగా మార్చేస్తానన్నావు అని చెప్పి నువ్వు మార్చబోతున్నావు, నమ్ముతున్నావయ్యా. నువ్వే ఇస్తానన్నావుగా, ఏం మాట్లాడాలో రేపు వచ్చి చెప్తావుగా నువ్వు. రేపు వచ్చే టయానికి వచ్చాయి, సన్నిధిని సభ 9 గంటలకంట, మరి 9 గంటలకని చెప్పారు, నువ్వు కూడా వచ్చేస్తావు కదా, వచ్చే అని చెప్పి పడుకొని నిద్రపోయారు. పొద్దున్నే 9 అయింది, వీళ్ళు వెళ్ళారు. వీళ్ళతో పాటు ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారితోనే ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను. అది ప్రభు ఇచ్చిన వాగ్దానం. మీరు సమస్తమైన సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, శిష్యుల్ని చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇవ్వండి, సంఘాలని కట్టండి. ఇగో యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను అని చెప్పినట్లుగానే 9 గంటలకు వాళ్ళు లేచారు, మొహం కడుక్కొని లోపలికి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఎవరు లోపలికి వెళ్ళాడు? యేసయ్య లోపలికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి.
ఆయన చెప్పినట్లుగానే వాళ్ళు ఏం మాట్లాడాలో పక్క నుండి చెవులో చెప్పినట్లుగా వీళ్ళు చెప్పేశారు. వాళ్ళ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు సన్నిధిని సభ. వాళ్ళ స్థిరత్వాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి, యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు. చూడండి, వాళ్ళు స్వస్థతను చూసి కాదు మాట్లాడలేకపోయింది, స్వస్థతను చూసి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ స్వస్థపరచబడినటువంటి మనిషిని చూస్తుంటే వీళ్ళకి స్వస్థతని బట్టి కాదు, ఆ మనిషిని చూస్తుంటే వీళ్ళకి గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. ఏంటి అనంటే, రే సమాధి ఖాళీ అయిపోయింది, సమాధి ఖాళీ అయిపోయింది, ఎవరో శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పి కాకమ్మ కథలు సృష్టించాం, కానీ అది అయ్యే పని కాదు, అది అందరికీ తెలుసు. దాన్ని కప్పిపుచ్చడానికి ఏవేవేవో చేస్తున్నాం. ఈ సత్యం కొన్నాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ తర్వాత మర్చిపోతారులే. అటు ఇటు పోయేవాడు ఆ సమాధి చూస్తే అందులో ఖాళీగా ఉంటుంది. అంత పెద్ద బరువు ఉన్నటువంటి ఆ ఎంబామ్ చేయబడినటువంటి ఏంటంటే ఆ బాడీని, లేకపోతే దాన్ని, ఆ పెద్ద బరువైనటువంటి రాయిని తొర్లించి దాన్ని ఎత్తుకుపోవాలంటే వాళ్ళ శిష్యుల వల్ల కాదు అని అటు ఇటు పోయే ప్రతి ఓడికి అర్థమవుతుంది. అది చూడంగానే ఖాళీగా ఉంది, ఇది మనుషుల పని కాదు, ఖాళీగా ఉంది, ఇది మనుషుల పని కాదు, ఖాళీగా ఉంది, లోపల ఆయన లేడు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పే వెళ్ళాడు. ప్రతివాడు చూస్తూనే ఉంటాడు, ప్రతివాడికి ఆలోచన వస్తూనే ఉంటుంది. సర్లే, ఎంత ఆలోచన వచ్చినా కొన్నాళ్ళు ఆలోచిస్తారు, తర్వాత అదే సమస్య పోద్దులే అని మనం అనుకుంటుంటే, ఇదేందిరా నాయన, కుంటోడు స్వస్థత పొందాడు, నిజంగా ఈయన ఏమన్నా ఇంకా నిజంగా బ్రతికే ఉన్నాడా ఏంటి? ఇప్పుడు ఈ ప్రజలకి ఏం చెప్పాలి? ప్రూవ్ అయిపోతుంది ఆయన బ్రతికే ఉన్నాడని. వీళ్ళు మేం కాదురా చేసింది, పిచ్చోళ్ళగా మేం కాదు చేసింది, ఆయనే చేశాడు, ఆయన మాతో ఉన్నాడు ఇక్కడ అంటున్నారు. అర్థమవుతుందా? సజీవుడైన యేసయ్య, ఆయన క్రియలు అక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఆ రోజు చెప్పాడు యేసు ప్రభు, మీరేం ప్రిపేర్ అవ్వాలి అని మీరు సతమతం అవ్వకండి, వాళ్ళకి ఏం చెప్పాలని మీరు ప్రిపేర్ కూడా అవ్వకండి. మీ విరోధులు ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించదును. నేను మీకు అనుగ్రహిస్తాను అని ఆయన చెప్తే ఇప్పుడు వీళ్ళకి అర్థమై, ఓహో ఇదా ఆయన చెప్పిన దానికి అర్థం. మనకేమో ఆయన గురించి ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ మాటలను ఇచ్చాడు. వాళ్ళ హృదయాల్లో ఏమో ఆయన పునరుద్ధానాన్ని గురించిన భయాన్ని కలిగించి వాళ్ళని మోగబోయేలాగా చేస్తున్నాడు. ఓ ఇదా యేసయ్య యొక్క స్ట్రాటజీ, అందుకనే మనల్ని భయపడొద్దు అన్నాడు, అందుకనేనా అది మీకు సువార్త చెప్పడానికి అవకాశాలుగా మారిపోతాయి అన్నాడు అని అర్థమయ్యి ప్రభువుని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తుని చంపివేసినా సరే ఆయన సజీవుడుగా ఉన్నాడని అక్కడ ప్రజలందరూ కూడా ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. చూడండి, ఆ విధంగా వీళ్ళు ప్రకటించిన తర్వాత మనుషులందరి హృదయంలో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారో తెలుసా? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. వీళ్ళు కాదు, అపోస్తులు కాదు, వీళ్ళు కాదు, అందరూ దేవుణ్ణి మహింపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ప్రభా, నువ్వు ఇంత గొప్ప కార్యం చేసావా, నీ కుమారుణ్ణి పంపించి మా కోసము నీ అద్వితీయ కుమారుని అర్పించావా అని చెప్పి నాకు మెస్సయ్యను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవా, మీ ప్రవక్తల ద్వారా నన్ను నెరవేర్చావా, మేము గుర్తించలేకపోతున్నాం ప్రభా, నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత ప్రేమ కలిగిన వాడు, ఎంత పరిశుద్ధుడు ప్రభా అని చెప్పి వాళ్ళు కన్నీటితో ప్రభువుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఆ ఆలయంలోనే ఘనపరుస్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి ఆ మందసము, మరి అప్పుడు మందసం ఉందో లేదో దాన్ని చూసి వాళ్ళకి ఘనపరుస్తూ ఉన్నారు.
ఆ ఆలయంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని చూసి ప్రభా నువ్వు ఎంత పరిశుద్ధువయ్యా అని కనపరుస్తా ఉన్నారు. ఆలయంలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాల చుట్టని, గ్రంథపు చుట్టని చూసి నువ్వు నెరవేర్చావు ప్రభా నీ ప్రవచనాన్ని అని కనపరుస్తున్నారు. ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆ స్థలం ఉంది కూడా ప్రభుని ఆరాధించడానికే కదా. ఈ సన్నిధిని సభలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా ఉన్నది దేనికోసం ఉన్నారు? వీళ్ళందరూ ప్రజల్ని దేవుణ్ణి ఆరాధన చేయించడానికే కదా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ ఉద్యోగాలు అదే కదా. వీళ్ళందరూ ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద యాజకులు వీళ్ళందరూ. వీళ్ళు కూడా దేనికోసం ఉన్నారు? ఆ మందిరాన్ని దేనికి నడిపిస్తున్నారు? దేవుని కనపరచడానికే. వీళ్ళు చేసిన ఏ క్రియ ద్వారా అంత ఘనత ప్రభుకి రాలేదు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రకటన ద్వారా, వీళ్ళు ప్రకటిస్తున్న ఈ సువార్త ద్వారా దేవుని కనపరుస్తున్నారు. 5,000 మంది విశ్వాసం ఇచ్చారని మనకు రాశాడు కదా లూకా. వీళ్ళందరూ దేవుని కనపరుస్తున్నారు. ఆహా పేతురు నువ్వెంత గొప్పడివయ్యా, యోహాను నువ్వెంత గొప్పడివయ్యా, మీరెంత గొప్పోళ్ళు, అబ్బో భలే స్వస్థత చేశారు, నెక్స్ట్ ఎక్కడ చేస్తారు, మీ చర్చ్ ఎక్కడ చూపించండి, ఆహా జై పేతురు జై యోహాన్ అనట్లేదు. ఇక్కడ దేవుణ్ణి కనపరుస్తున్నాను. ఒకవేళ కనుక వీళ్ళని కనపరుస్తూ ఉంటే వీళ్ళకి అవకాశం దొరికేదేమో. అందరు మీ వైపు తిప్పుకుంటున్నారు, ఇది మిమ్మల్ని కాల్చిపారేస్తాం లేకపోతే మిమ్మల్ని చంపి పారేస్తాం అని చెప్పడానికి అవకాశం ఉండేదేమో. కానీ ఇక్కడ అందరూ ఎవరిని కనపరుస్తున్నారు? దేవుణ్ణి. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడేపారు చూసారా? దేవుని జ్ఞానం వాళ్ళని మోగబోయేలాగా చేస్తుంది. యేసుక్రీస్తు కోసం బ్రతికితే నాకు శ్రమ వస్తుందేమో, నాకు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే ముందు యేసయ్య కోసం నా జీవితాన్ని ఇస్తే నా తల్లిదండ్రులు బాధపడతారేమో, నా బంధువులు బాధపడతారేమో, శ్రమ పాలు చేస్తారేమో, అవమానం పాలు చేస్తారేమో, నిందల పాలు చేస్తారేమో అని కనుక భయపడతా ఉంటే గుర్తుపెట్టుకో, ఎంత నిందల పాలు నువ్వు అయితే అంత యేసయ్యను ప్రకటించేటువంటి అవకాశం నీకు దొరుకుతుంది. ఎంత శ్రమల పాలు నువ్వు అయితే, ఎంతగా మనుషులు నీ వైపు వేలెత్తి చూపిస్తే అంతగా వాళ్ళకి నీ ద్వారానే సువార్త ప్రకటింపజేసుకుంటాడు దేవుడు. సజీవమైన రుజువులు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఆ భయాన్ని అసలు అది వ్యాలిడే కాదు, అది చెల్లని భయం. అది నిజమైన విశ్వాసం అయితే ఆ భయాన్ని పక్కన పెట్టేసి ప్రభు వైపురా. ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకేం సమాధానం చెప్పాలి, వీళ్ళకేం సమాధానం చెప్పాలి, ప్రభు చెప్తాడు. ఏం చెప్పాలో ప్రభు చెప్తాడు. అక్కడ అనేక మందికి నువ్వు చెప్పేటువంటి సమాధానం ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేక మంది ప్రభువుని ఘనపరిచేలాగా చేస్తాడు. అప్పటికి నీకు విరోధంగా ఎవరన్నా ఉండదలుచుకుంటే వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి మనం భయము వదిలి మనం ధైర్యంగా ప్రభు కోసం బ్రతకడానికి, ఆయన ప్రకటించడానికి, ఆయనలో స్థిరపడడానికి, బలపడడానికి నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడ ఉంది, నేను చదవకుండా మీకు ఆ విషయం చెప్పేశాను, చదువుకుందాం. చూడండి 17వ వచనం. అయినను ఇది ప్రజల్లో ఇంకా అది చూడండి 21 చూడండి, అక్కడ ఉంటుంది. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీయూ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఏం చేశారంట? గట్టిగా బెదిరించారు. ఈ లోపు ఒకటి జరిగింది వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికి అందరు కూడా ఏం చేస్తున్నారు? ప్రభువుని, దేవుణ్ణి
ఘనపరుస్తున్నారు కాబట్టి వాడిని శిక్షించలేక వాళ్ళని విడుదల చేసేశారు. చూడండి, ఐదర్ ఆ 5,000 మందిలో 5,000 మంది ఆ రోజు విశ్వాసం వచ్చి రక్షింపబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనుకుందాం, మీ బంధువుల గురించి ఆలోచిస్తున్నారు, లేకపోతే మీరు మహా అయితే మనం ఆలోచించేది భయపడేది వాళ్ళ గురించేగా కదా. మనం ఏం పోలీసుల గురించి లేకపోతే ఇతర మతస్థులు వచ్చి మనల్ని కొడతారేమన్నా ఆలోచించి అంత అలాంటి టఫ్ ఏరియాస్లో మనం ఏం లేము. మహా అయితే మనల్ని కొట్టేది ఎవరు? మన ఇంట్లో వాళ్ళే. చిన్నప్పటి నుంచి కొట్టేదే కదా, అది పెద్ద విషయం. ఇప్పుడు కొత్త ఏముంది అందులో? ఎన్నో ఎన్నో తప్పుడు పనులు చేసి ఎన్నోసార్లు తన్నులు తినండు. మంచి పని చేసి తన్నులు తింటే, మంచి పని చేసి నిందల పాలైతే ఏమవుతుంది కదా. చాలా చిన్న విషయం యాక్చువల్గా. సరే, అది కూడా మేము చాలా చాలా తీవ్రంగా మేము ఆలోచిస్తామండి అని అంటే కనుక, ఎవరైతే ఉన్నారో చూడండి, మీ నాన్నో, మీ అమ్మో, మీ బంధువులో, మీ బాబాయో, మీ మామయ్యో, ఎవడైనా కావచ్చు. ఇక్కడ 5,000 మంది ఏమో రక్షింపబడ్డారు. సన్హెద్రిన్ సభలో ఉన్న వాళ్ళేమో 5,000 మంది ఏమో బయట రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు, విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుని ఘనపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకడేమో స్వస్థత పొంది మరి ఉన్నాడు, అంటే 5,000 మందిలో ఇడు కూడా ఒకడు. ఇంకొంతమంది ఏమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ నిందిస్తున్నారు, కానీ ఆటంకపరచలేని పరిస్థితిలో ఉన్నారు, ఆపలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎవరి గురించి అయితే భయపడుతున్నారో ఆ వ్యక్తి ఈ 5,000 మందిలోనా ఉంటాడు, లేకపోతే ఈ సన్నిధిని సభలోనన్నా ఉంటాడు. అంతకు మించి ఏం చేయలేడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి అనుకో, ఈ సన్నిధిని సభలా కాదు ప్రభా, మా నాన్ని 5,000 మందిలో ఉంచయ్యా అని ప్రార్థన చేయి. చేయడా? నువ్వు కాంప్రమైజ్ అయిపోతే, భయపడిపోతే, వెనక్కి వెళ్ళిపోతే, ప్రభువుని వెంబడించకుండా ఆపేస్తే అప్పుడు ఎక్కడ ఉంటాడు మీ నాన్న? అప్పుడు ఏ గుంపులో ఉంటాడు? అప్పుడు ఎక్కడ ఉంటాడు? నరకానికి వెళ్ళే గుంపులో ఉంటాడు. తన పాపం మీదకి రావాల్సినటువంటి శిక్షను తనే భరించి ఏదో ఒక రోజు మరణిస్తాడు కదా ఎవరైనా మనిషి అనేవాడు. ఆ తర్వాత నరకాగ్నిలోకి వెళ్ళిపోయే గుంపులో ఉంటాడు. ప్రభు కోసం బ్రతకడానికి నిర్ణయం తీసుకుంటే కనీసం ఏదో ఒక రోజన్నా నువ్వు మరణించే రూపం, ఆయన మరణించే రూపన్నా, మీ అమ్మో లేకపోతే మీ యొక్క బంధువులో ఆ వ్యక్తి మరణించే లోపైనా నేను బట్టి 5,000 మంది గుంపులో చేరొచ్చేమో. ఇక్కడ రేషియో కూడా చాలా ఎక్కువ ఉంది కదా. ఇక్కడ 5,000 మంది ఉంటారు. సన్నిధిని సభలో మహా అయితే ఎంతమంది ఉంటారు? ఓ 15 మంది ఉంటారు. 5,000 మంది, ఇక్కడ 15 మంది. అర్థమవుతుంది చెప్పింది? ప్రభా, ఆ రోజు 5,000 మందిని రక్షించావు కదా ప్రభా, ఈ 15 మంది మిస్ అయ్యారు, 5,000 మందిని నువ్వు రక్షించావు కదా, నేను నీకోసం బ్రతుకుతా, నా స్నేహితుల్ని రక్షణలోకి తీసుకున్నా, నా ద్వారా కావచ్చు, వేరే వాళ్ళ ద్వారా కావచ్చు, నేను నీకోసం బ్రతుకుతా, నేను నీతో ప్రయాణిస్తా, నువ్వు చెప్పినటువంటి దగ్గర ఉంటా, నువ్వు చెప్పిన సంఘంలో ఉంటాను, నువ్వు చెప్పినటువంటి లైఫ్ స్టైల్లో ఉంటాను, నువ్వు చెప్పిన విధంగా నా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాను. నన్ను నిందించే వాళ్ళని నిశ్చితమైతే 5,000 మందిలో పెట్టేసి వాళ్ళని రక్షించు, లేకపోతే వాళ్ళకేం సమాధానం చెప్పాలో నాకు నేర్పించు. ఆ సందర్భం వచ్చినప్పుడు వారికి వివరించడానికి నువ్వే నాకు శక్తిని. ఎందుకంటే నువ్వు సజీవుడివి, నీ శిష్యులతో కూడా నువ్వు సజీవుడిగా ఉన్నావు, చరిత్ర ప్రూవ్ చేస్తుంది కాబట్టి నువ్వు సజీవుడివి, నువ్వు నాకు నేర్పిస్తావు. దిస్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్.
ఆఫ్టర్ రీడింగ్ దిస్ హిస్టరీ. ఇది హిస్టరీ. ఇది నీకు నాకు మోటివేషన్ కోసం రాసిన కట్టుకథ కాదు. వాల్మీకి లేకపోతే ఎట్లాంటి వాళ్ళు రాసినటువంటి కథ కాదు. మనల్ని మోటివేట్ చేయడానికి రాసిన కథలు కాదు. ఇది చరిత్ర. గుర్తుపెట్టుకోండి, చరిత్ర. ఇది జరిగిన విషయం, జీవితాలు, నిజమైన సంఘటనలు. నీ జీవితంలో ఎందుకు జరగవు? వీళ్ళ జీవితాల్లోనే కాదు, ఇదే ప్యాటర్న్లో అనేకుల అయినటువంటి క్రైస్తవుల జీవితంలో దేవుడు చేస్తా వచ్చాడు ఈ రోజు దాకా. ఈ రోజుకి చేసుకుంటున్నాడు, ఈ రోజుకి జరిగించుకుంటున్నాడు. నీ జీవితంలో ఎందుకు జరిగించుకోడు? చుట్టుపక్కల చూడు, సంఘంలో ఎంతమంది జీవితాల్లో ఎస్ నా జీవితంలో ఈ సంఘటన జరిగింది అని చెప్పగలిగే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ఎవరి కోసం ఆగుతున్నావు నువ్వు? డోంట్ బీ ఎ ఫూల్. నువ్వేదో చాలా తెలివిగా ఆలోచిస్తున్నానని, చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నానని, చాలా లాజికల్గా ఆలోచిస్తున్నానని నేను నాశనం చేసుకోవద్దు. వెర్రివాడిగా వెర్రి దానిగా ఉండిపోవద్దు. ఐ విల్ గివ్ యూ ద విజ్డమ్. నేను ఇస్తాను నీకు జ్ఞానం. సొలొమోను కంటే జ్ఞాని ఎవరు? యేసయ్య. నేను నిలబెడతా నిన్ను రాజులు ఎదుట నిలబెడతాను. ఒక కాగితం తీసుకొని రావడానికి కాదు, సాక్ష్యం చెప్పడానికి నిలబెడతాను. చూడండి 17వ వచనం, అపోస్తల కార్యంకి వచ్చేసేయండి. 17. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకొనుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. సరే, ప్రూవ్ అవుతుంది. యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు కూడా ప్రూవ్ అవుతుంది. మనం ఏం చేయలేం. కానీ ఏది ఏమైనా కనీసం బెదిరించాలన్నా బెదిరించాలి. లేకపోతే వీళ్ళు ఇంకా దీన్ని ఏం చేస్తారు? వ్యాప్తి చెందిస్తారు. అప్పుడు యేసు ప్రభుని మనం చంపామా లేదా, అసలు ఏంది, ఆయన తిరిగి లేచాడు ఏందనే సంగతి అందరు కన్ఫ్యూజన్ అయిపోద్ది. కాబట్టి వీళ్ళకి మనం బెదిరిద్దాం అనుకున్నారు. 18వ వచనం చూడండి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. యేసు నామమును మీరు ఆయన గురించి మాట్లాడకూడదు, బోధించకూడదు. ఇంకేదన్నా బోధించుకోండి, కావాలంటే మోటివేషన్ ఇవ్వండి, ఇంకేమన్నా అద్భుతాలు సూచక్రియలు ఇలాంటివి ఏమన్నా చేయండి. ఎందుకు? మనకు మందిరం ఉంది, మనకు ఆలయం ఉంది. ఇదిగో ఈ మందిరానికి రండి, వస్తే మీకోసం ప్రార్థన చేస్తాం, ఈ వీడిలాగా స్వస్థ వస్తుంది. ఏదైనా చెప్పుకో, యేసుక్రీస్తు గురించి మాత్రం చెప్పడానికి లేదు. యేసుక్రీస్తు గురించి మాత్రం చెప్పడానికి లేదు. నువ్వు బాగుండు, నీతిగుండు, అబద్ధాలు ఆడొద్దు, అది ఆడొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇన్ని ఏమైనా చెప్పుకో, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వీల్లేదు. 19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఏం ఉత్తరం ఇచ్చారు? దేవుని మాట వినడం కన్నా దేవుడు మాట పక్కన పెట్టి నీ మాట వినడం అది మంచిదా? దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. దేవుని దృష్టికి న్యాయమా? మీరే. దేవుని దృష్టికి ఏది న్యాయం? దేవుని దృష్టికి ఏది న్యాయం? ఇది ముఖ్యం, మనం ఆలోచించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఇదే పేతురు రాసినటువంటి వేరే పత్రికలు కనుక మనం చూస్తే, మొదటి పేతురు 2వ అధ్యాయం 13 నుంచి ఒకసారి చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 13 కాదు, నేను చెప్తాను చూడండి.
మొదటి పేతురు 2వ అధ్యాయం 13 నుంచి. మనుష్యులు తీశారు అందరూ. మొదటి పేతురు 2వ అధ్యాయం 13 నుంచి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై లోబడి యుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడుడి. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. సో ఇలాంటి మాటలు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం, కొలస్సీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక స్లేవ్కి ఒక మాస్టర్కి ఉన్న రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దాని గురించి అక్కడ చెప్పాడు. సో దాసులు ఎవరైతే ఉన్నారో యజమానునికి యేసుక్రీస్తు చూస్తున్నాడని యేసుక్రీస్తుకు చేసినట్లుగా చేయండి అనే మాట అక్కడ మాట్లాడాడు. అలాగనే పిల్లలు తల్లిదండ్రులకు లోబడండి, అది వాళ్ళకి దీర్ఘాయునిస్తుంది అని చెప్పి కొలస్సీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువునందు లోబడండి అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు మనం దానికి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులు నియమించు ప్రతి కట్టడకును, లేకపోతే మనుషుల్లో ఉన్నటువంటి ప్రతి అధికారులకు లోబడండి అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. సో ఇలాంటి వాక్యాలు మనకు వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నప్పుడు కానీ, కొలస్సీ చదువుకున్నప్పుడు కానీ మనం ఎలా దాన్ని అప్లై చేసుకున్నాం? యేసుక్రీస్తుకు చేసినట్లుగా చేయండి. అంటే యేసుక్రీస్తు కోసం మీరు బ్రతకండి. మీ యజమానుడి దగ్గరుండి మీరు యేసయ్య కోసం బ్రతకండి. యజమానుడి కోసం బ్రతకొద్దు. అలా అని చెప్పి యజమానుడిని ధిక్కరించి మీ సొంత ఈగో కోసం కూడా బ్రతకొద్దు. అలా అని చెప్పి యజమానుడి కోసం కూడా బ్రతకొద్దు. మీ యజమానుడి దగ్గర మీరు ఉన్నప్పుడు మీరు యేసయ్య కోసం బ్రతకండి. నేను తిరగబడితే యేసయ్యని ప్రకటించడానికి అవకాశం ఉంటుందా? ప్రస్తుతం అయితే ఉండదు. కాబట్టి తిరగబడకండి. ప్రస్తుతం అంటే అప్పుడు పేతురు అది రాసినటువంటి సమయంలో. ఇప్పుడు అసలు బానిసలు ఏమంటారు యజమానులు అనేటువంటి కాన్సెప్టే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్యాన్ అయిపోయింది కదా. అది రాజ్యాంగం ఒప్పుకోద్దు దానికి. అది క్రిమినల్ కేసు అయ్యింది. అట్లా నువ్వు నా బానిసమి ఎవరన్నా కొనుక్కుంటున్నారనుకో, మనుషుల్ని కొనుక్కుంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఆ పోటానో లేకపోతే పోసుకోనో ఎందులోనో వేసి లోపలేస్తారు కదా. కాబట్టి ఇప్పుడు అది లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది లేదు. మనం పనిచేసే స్థలాల్లో ఉండే బాసులు లేకపోతే ఆ కంపెనీ యజమానులు వాళ్ళు మన యజమానులు కాదు, మనం వాళ్ళ బానిసలం కాదు. మనం జస్ట్ ఎవరం ఎంప్లాయర్స్ కదా. సో ఎంప్లాయీ రిలేషన్షిప్కి దీన్ని అప్లై చేయకూడదని మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అసలు అది మన ఉద్యోగాలకు సంబంధించిన విషయమే కాదు. అర్థమవుతుందా? సో ఇక్కడ బానిస అనేవాడు ఆల్రెడీగా ఆ యజమానుడు కొనుక్కున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఒప్పందం రాసుకున్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు బానిసగా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఇప్పుడు సడన్గా ఏంటంటే ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్న తర్వాత ఇప్పటికిప్పుడు నేను ఇంట్లోంచి పారిపోతాను అని అంటే సమాజం అంతా కూడా పెద్ద భయంకరమైన ఉద్యమం స్టార్ట్ అయిపోద్ది. రక్తపాతాలు జరిగిపోతాయి. తర్వాత ఎప్పుడో 19th సెంచరీలో అబ్రహాం లింకన్ అనే ఆయన ఈ ఉద్యమాన్ని తీసుకొస్తే అమెరికా దేశంలో బానిసత్వం ఉండకూడదు, బానిసల్ని కొనుక్కోవడం, వాళ్ళని వాడుకోవడం, ఇట్లా నల్ల జాతీయుల్ని ఈ విధంగా వాడుకోవడం అనేటువంటిది
కరెక్ట్ కాదు అమెరికాలో అని చెప్పి వాళ్ళకి సమానమైన హక్కులు ఇస్తాను, ఈ బానిసత్వం అనేటువంటిది స్లేవరీని అబాలిష్ చేస్తాను అని చెప్పి అమెరికా యొక్క కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడే, అన్ని సంవత్సరాల తర్వాతే, ఇదేమో ఫస్ట్ సెంచరీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇది జరిగిందేమో 19th సెంచరీలో. 19th సెంచరీలో అబ్రహాం లింకన్ ఉద్యమాన్ని చేస్తేనే రక్తపాతాలు జరిగినాయి. అమెరికా రెండుగా చీలిపోయి సివిల్ వార్ జరిగింది. అదవుతుందా? అఫ్కోర్స్ దేవుడు ఎట్లాగనో పాపం అది ఆ లింకన్ని వాడుకున్నాడు. స్లేవరీ అబాలిష్ అయిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళు సమానమైన హక్కుల్ని ఈ రోజు దాకా కూడా ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నల్ల జాతీయుడు ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. సో అలాగా ఇప్పటికీ కొన్ని తేడాలు ఉన్నప్పటికీ సమానత్వం అయితే వచ్చింది వాళ్ళ కాన్స్టిట్యూషన్లో. సో ఇప్పుడు దానికి మనం ఆ విధంగా అప్లై చేసుకోకూడదు. ఆ రోజుల్లో అప్పుడు అంత రక్తపాతాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ముందు దేవుని ఎదగాలి. ఇప్పుడే కదా మీరు విశ్వాసంలోకి వచ్చారు. ముందు ప్రభు ఏంటి మీరు స్థిరపడండి దేవుని విశ్వాసంలో. అప్పుడు దాకా మీరు ఇలాంటి డెసిషన్లు ఏమీ తీసుకోవద్దు. దేవుని కోసం బ్రతకండి. అక్కడ ఉండండి కానీ దేవుని కోసం బ్రతకండి. దేవునికి విరుద్ధమైన పనులు చేయమంటేనో మా యజమాని అని అంటే, నేను ఆమె చచ్చిపోయానా? యేసుప్రభు ఆయన చచ్చిపోయాడా? నేను ఉన్నాగా, నేను చూసుకుంటా కదా. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో, ఆ టైంలో ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా. అది ఇప్పుడు మనకు అప్లై చేసుకోవడానికి లేదు. ఎందుకు? ఇప్పుడు మన బానిసత్వంలో లేము ఎక్కడా కూడా. ఒక ఉద్యోగంలో ఏదైనా ఆటంకం వచ్చింది అనుకోండి, నేను ఈ ఉద్యోగంలో ఉంటాను ప్రభా, నేను బానిసని కదా, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి నేను బానిసని, వాళ్ళు నా యజమానులు నన్ను వాళ్ళు కొనుక్కున్నారు, నేను బానిసని కదా, నా బతుకు బానిస బతుకు కాబట్టి నేను ఇందులోంచి బయటికి వెళ్ళలేను. కాబట్టి నువ్వే నాకు జ్ఞానం ఇవ్వు. చర్చికి వెళ్ళనివ్వకపోతే నాకు జ్ఞానం ఇవ్వు. నువ్వు ఆదివారం కనుక నేను పనికి రమ్మంటే నాకు జ్ఞానం అని ప్రార్థన చేయకండి. ఎందుకు? మీరు ఏ బానిసత్వంలోనూ లేరు. అదవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? అది మానేసి ఇంకో పని చూసుకోవాలి. సింపుల్. నిన్నెవడో కొనలేదు, నిన్నెవడో బానిసగా అక్కడ పెట్టుకోలేదు కదా, సో అతి తెలివి ప్రదర్శించి దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్లై చేయొద్దు అని మనం మాట్లాడుకున్నాం. అలాగనే తల్లిదండ్రులకు లోబడే విషయంలో ప్రభువులో వారికి లోబడాలి. తల్లిదండ్రులు మరి ముఖ్యంగా ఆ కొలసి సంఘంలో, ఆ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న విశ్వాసులైతే కనుక ఖచ్చితంగా ఆ విశ్వాసుల పిల్లలు వారికి లోబడి తీరాలి. అప్పుడు వారు కూడా ఆ విశ్వాసాన్ని నేర్చుకుంటారు అని మనం మాట్లాడుకున్నాం కదా. వాళ్ళు కూడా ప్రభు కోసం బ్రతుకుతూ ప్రభు సువార్త పనిచేసేటువంటి బలమైన నిజమైన విశ్వాసులు అనుకోండి. అప్పుడు ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు లోబడితే వారు చిన్న వయసులోనే ప్రభువులోకి వస్తారు. చిన్న వయసులో వాళ్ళు రక్షింపబడతారు. ఎన్నో సంవత్సరాలు విశ్వాసులుగా బ్రతికి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రభు సువార్త పనిలో ప్రభువుని ప్రకటించే అవకాశం ఉంది కదా. దీర్ఘాయువు. అదో చెప్పింది. ఇలా మనం ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చినాయిరా బాబు నీకు ఇలాంటి ఇంటర్ప్రిటేషన్లు? అక్కడ స్పష్టంగా ఉంటే నువ్వేంది ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్లు చేస్తున్నావు? మా పాస్టర్ ఇట్లా చెప్పలేదే, మీ నాన్న ఏం చెప్తే చెయ్యి, లేకపోతే నీకు దీర్ఘాయువు ఉండదు, రేపే చచ్చిపోతావు అని చెప్పాడు. సింపుల్. మా నాన్నేమో అమ్మ గుంటూరు వెళ్ళావు కానీ అక్కడ చదువుకోవడానికి బాగానే ఉన్నావు, కానీ ఇక్కడ మన ఇంటికి వచ్చినప్పుడు మన చర్చికి నువ్వు రోజు చర్చికి వెళ్ళా, నేనేం అనుకోనమ్మా, గుంటూరులో మాత్రం నాకు భయం, నువ్వు హాస్టల్ దాటి బయటికి పోవద్దు, ఏ చర్చికి వెళ్ళొద్దు అని మా నాన్న అన్నాడండి అని చెప్పిన వాళ్ళు ఇప్పటికి నాకు ఒక 10 మంది తగిలారు. మళ్ళీ వాళ్ళ నాన్న భక్తుడు, వాళ్ళ ఇంటి దగ్గరికి రోజు చర్చికి వెళ్తాడు రోజు. ఇదేం భక్తో నాకు అర్థం కాదు. ఇదేం విశ్వాసం?
ఒక ఎంబీబీఎస్ చదువుకోవడానికో లేకపోతే ఒక బీటెక్ చదువుకోవడానికో గుంటూరు వస్తే 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడ ఉంటే 4 ఏళ్ళు ఆ పిల్ల నువ్వు ఏ చర్చికి పోవద్దు, నీకు సహవాసం అవసరం లేదని చెప్పేవాడు విశ్వాసం అవుతాడా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతాడా? అటువంటి వ్యక్తిని మనం రక్షణలోకి తీసుకొని రావాలి. మనం రక్షింపబడి అటువంటి తల్లిదండ్రులు ఉంటే కనుక వాళ్ళని కూడా రక్షణలోకి తీసుకొని రావాలి. అంతేగాని మనం ఆ విషయాల్లో లోబడి ప్రభుకు దూరం అయిపోతే అసలు మన ఆత్మీయ జీవితానికి అర్థమే ఉండదు. ప్రభువే లేకపోతే, క్రీస్తే లేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? నీకేం ఆత్మీయ జీవితం? ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటే సరే బాగానే ఉంది, నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఉంది, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మళ్ళా అది కూడా నిజమే కదా అనిపిస్తుంది అని కనుక మీరు అనొచ్చు. అప్పుడు నేనేం చెప్తానంటే, సరే నా లాజిక్ నమ్మొద్దు, వాళ్ళు చెప్పిన లాజిక్ నమ్మొద్దు, చరిత్రను నమ్ముదాం. చరిత్రని ఇక్కడ ఏ పేతురైతే ప్రభుత్వానికి లోబడండి అని రాశాడో, ఏ పేతురైతే ప్రభుత్వం నియమించిన ప్రతి అధికారము మంచిది, దానికి లోబడితేనే మనకు మేలు, లోబడండి, యేసయ్య కూడా అదే కావాలంటున్నాడు, ప్రభువుకి లోబడినట్లే మీరు ప్రభుత్వానికి లోబడితే అని ఇంత గంతాపదంగా రాసిన ఇదే పేతురు చరిత్రలో ఏం చేశాడు? అధికారులు చుట్టూ నిలబడి, వీళ్ళు దేశపు అధికారులు, వాళ్ళ జాతికి అధికారులు, వాళ్ళ మతానికి కూడా అధికారులు, దేవుని ఆలయానికి కూడా అధికారులు, స్పిరిచువల్ అధికారం ఉంది, పొలిటికల్ అధికారం ఉంది, అన్ని అధికారాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంత అధికారం ఉన్నవాళ్ళు పోనీ వీళ్ళన్న విగ్రహారాధికులా? ఏమన్నా రోమన్ గవర్నర్ చెప్తున్నాడా? లేదు, ఇశ్రాయేలీ అధికారులే సాక్షాత్తు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమైనా మాట్లాడండి, ఏ వాక్యమైనా చెప్పండి, ఏ రిట్రీట్ అయినా పెట్టుకోండి, యేసుక్రీస్తు గురించి చెప్పొద్దు అన్నప్పుడు ఈ రాసినటువంటి ఈ పేతురు అధికారులకు లోబడ్డా? అధికారుల దగ్గర ఏ విధంగా ప్రవర్తించాడు? ఇది గమనిస్తే ఇలాంటి వాక్యాలను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. ఏమన్నాడు పేతురు? అయ్యా, మేము మీకు లోబడాలా, దేవునికి లోబడాలా? మీకు లోబడాలా, దేవునికి లోబడాలా? ఇద్దరికి లోబడు అంటే ఎట్ట కుదిరేటట్లేదే. మేము దేవునికి లోబడతాం. ఏందా దేవునికి లోబడేది? ఎక్కడ చూపించు, మన ధర్మశాస్త్రంలో ఏది, బైబిల్లో చూపించు, రోజు చర్చికి వెళ్ళాలని ఏడందో చూపించు అని అడుగుతారు కదా కొంతమంది దుర్మార్గులు, అతి తెలివి ప్రదర్శించేవాళ్ళు. ఏది చూపించు? ఒకే స్థానిక సంఘంలో ఉండాలి, సహోదరుల మధ్యలో ఉండాలి, దేవుని స్వార్థ పని చేయాలి, లేకపోతే నువ్వు విశ్వాసగా ఏడుందో చూపించు. ఉంది, చూపించవచ్చు, కానీ మనకంత వాక్య జ్ఞానం లేక చూపించలేకపోతాం ఒక్కొక్కసారి కదా, గబుక్కుని గుర్తురాక చూపించలేకపోతాం. అట్లాగనే వీళ్ళు కూడా అడుగుంటారేమో, మన ధర్మశాస్త్రం చూపించు, ఇదిగో ఓల్డ్ టెస్ట్మెంట్, ఇదే కదా ధర్మశాస్త్రం అంటే, ఇదే ఓల్డ్ టెస్ట్మెంటే కదా, మలాకి కాకుండా గ్రంథాలు వాళ్ళకి అప్పుడు ఉన్నాయి. సో ఏది చూపి, బైబిల్ చూపి. యేసుక్రీస్తు గురించి ప్రకటించడమే దేవుడు చెప్పిన మాట. దేవునికి లోబడ్డం అంటే యేసయ్య గురించి ప్రకటించడమే అని ఎక్కడుంది చూపి. ఎవడొద్దన్నాడు? దేవునికి లోబడొద్దని మేమని అన్నావా? దేవునికి లోబడమనేగా మేము చెప్తుంది, మేము చెప్పేది బైబిలేగా, మేము చెప్పేది వాక్యమేగా. దేవునికి లోబడ్డానికే కదా మీకు పొద్దునుంచి సాయంత్రం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ బోధిస్తున్నాం. ఏది ఎక్కడుందో చూపించు. యేసుక్రీస్తు గురించి బోధించకపోతే దేవుని ఆజ్ఞని మీరినట్టని ఎక్కడుందో చూపించు అని అడగకుండానే ఉండుంటారా? అడుగుంటారు. చూపించగలడా పేతురు చూపించగలడా? చూపించలేడు. చూపించగలుగుతాడు, కానీ ఆ ప్రవచనాలు అవన్నీ కూడా యేసయ్య గురించి అని వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు నమ్మరు. ఇది యేసయ్య గురించి కాదు అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? చూడండి, ఎంత అద్భుతం కళ్ళ ముందు జరిగినా, నువ్వెంత సంతోషంగా ఉన్నా, నువ్వెంత యేసయ్యతోటి నడుస్తున్నా, నిన్ను బట్టి
5,000 మంది ఎవరో నీకు ముక్కుమొహం తెలియని వాళ్ళు రక్షింపబడి సంఘంలో చేర్చబడినా ఒక్కొక్కసారి నీ సొంత రక్త సంబంధికులే మనల్ని నమ్మరు, వెలివేస్తారు, నిందల పాలు చేస్తారు. ఎక్కడుందో చూపించు బైబిల్లో అంటారు. ఎక్కడుందో చూపించు. లేదయ్యా, ఇది దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ అంతే. యేసుక్రీస్తు సజీవుడై ఉండి మాకు ఇస్తున్న ఆజ్ఞ. ఆయన సజీవుడు ఉన్నప్పుడు మాతో మాట్లాడాడు, మాతో చెప్పాడు. ఈరోజు మనకు ఏసై చెప్పలేదా? ఏసై మాట్లాడలేదా? ప్రత్యక్షంగా కాకపోయినా సువార్తల ద్వారా, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడలేదా? ఆయన మనల్ని ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు బ్రతకాల్సింది నా కోసం, నా సువార్త ప్రకటించిన నిమిత్తం మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నవాడు తను తాను రక్షించుకుంటాడు. తన సొంత సిలువనెత్తుకొని సువార్తనెత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. నా నిమిత్తం మనుషుల ఎదుట సిగ్గుపడిన వాడిని గురించి నేను సిగ్గుపడతాను. నా కాడి సులువైనది, నా భారము తేలికైనది. నా భారము మోయడానికి నా దగ్గరకు వస్తే, నా కాడిని మోయడానికి నా దగ్గరకు వస్తే, నీ తల్లిదండ్రుల్ని, నీ తోబుట్టువుల్ని వాళ్ళకేం సమాధానాలు చెప్పాలో, వాళ్ళకేం ప్రూవ్ చేసుకోవాలో అని చెప్పి ప్రయాసపడి భారం మోస్తా కూర్చోకుండా, ఆ భారం మోయకుండా నా భారాన్ని మోయడానికి నా దగ్గరకు వస్తే నేను నీకు విశ్రాంతినిస్తాను. చెప్పలేదా ప్రభు? ఆజ్ఞాపించలేదా డైరెక్ట్గా? ఆ ప్రశ్న అడిగుంటే పేతురు, యోహాన్లు పాపం తడబడి ఉండేవాళ్ళేమో. కానీ మనం తడబడడానికి లేదు. ఎంతో స్పష్టంగా ఈరోజు మనకు ఆజ్ఞ ఉంది. యేసుక్రీస్తును ప్రకటించడం, ఆయన సంఘములో అవయవముగా జీవించడం, ఆయనను ప్రేమిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన్ని ఘనపరచడం, ఆయన్ని ప్రకటించడం, అదే నా జీవితం, అదే దేవుని యొక్క ఆజ్ఞ. దీనిని మీరడానికి వీలులేనే లేదు. నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించి నా ప్రభు నాకు ఇది చాలా చిన్నది, దీన్ని ఇస్తే ఈ మాత్రం కూడా నా ప్రభుకి నేను చేయలేనా? ఈ మాత్రం చేయలేనా? ఈ మాత్రం కూడా చేయకుండా నేను ఏదో మనుషుల్ని మెప్పిస్తే, నేనేదో తల్లిదండ్రులను మెప్పిస్తే, నేనేదో ఎవరినో మెప్పిస్తే అది న్యాయమా? అది న్యాయమా? మీరే చెప్పండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా మనకు ఉంటాయి అన్నమాట. నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 15-17 వచనాలు చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 1:15-17. మరియు ఐగుప్తు రాజు షిఫ్రాపుయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరని అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం అంతం చేయడానికి రాజు ఆజ్ఞ జారీ చేస్తే, అక్కడ మంత్రసానులు, మిడ్ వైఫ్స్, వాళ్ళు ఏం చేశారట? మేము వెళ్ళక మునిపే ఇశ్రాయేలు స్త్రీలు కనేస్తున్నారు, కనేసి బిడ్డలను దాచిపెట్టేస్తున్నారని అబద్ధం ఆడారు. అవుతుంది చెప్పింది. ప్రభువుకు లోబడాలా, లేకపోతే అమ్మో రాజు దగ్గర అబద్ధం ఆడకూడదు అని చెప్పి భయపడాలా? ప్రభువుకు భయపడాలా? లేదా అమ్మో నన్ను అబద్ధికురాలంటారేమో, నన్ను
ఆయన భయపడాలా? దేనికి భయపడాలి? అసలు ప్రభువుకు సంబంధం లేకుండా, ప్రభువుతో సంబంధం లేకుండా, ప్రభువుకి విరోధంగా నువ్వు మారిపోయి దేవునికి పూర్తిగా దూరమైపోయేటువంటి ఆ జీవితంలోకి నేను వెళ్ళిపోతానేమో అని నువ్వు భయపడాలా? లేకపోతే నేను చర్చికి వెళ్ళకుండా వెళ్ళలేదని చెప్తే అది తప్పైద్దేమో ఇట్లాంటి వాటికి భయపడాలా? మీకు భయపడాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు. డానియల్ చాప్టర్ 6 verse 4 to 10. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి దేవుని పద్ధతి విషయమందే గాని ఇంకే విషయంలో కూడా లోపము కనుక్కోలేం. కానీ ఒక్క విషయంలో మాత్రం లోపం పట్టుకోవచ్చు దానియేలు దగ్గర. ఏ విషయంలో? దేవుని పద్ధతుల విషయంలో. దేవుని పద్ధతులను ఉన్నట్టుగా చేస్తాడు దానియేలు. దేవుని పద్ధతులను నడుస్తాడు. రాజు చెప్పిన, చట్టం చెప్పిన, ఇంకొకటి చెప్పిన దేవుని పద్ధతిలోనే నడుస్తాడు. ముమ్మారు ఆయన ప్రార్థన జీవితం కానీ ఆయన స్పిరిచువల్ లైఫ్ ఏం మాత్రం కూడా డిస్టర్బ్ అవనివ్వడు. అతని వర్క్ వల్ల కావచ్చు. అదవుతుందా? మనం అనుకుంటాం దానియేలు చాలా ప్రైమ్ మినిస్టర్, ఎంతో బిజీగా ఉండుంటాడు, పాపం ఏదో ఒక అరగంట అట్లా ఊరిక ప్రార్థన చేసుకొని ఏదో ఇంకా ఆయన ఉద్యోగమే ఆయన గొప్ప పరిచర్యగా భావించి ఆయన చేసి ఉంటాడు అని ఇట్లాంటి ఏంటి అంటే ఇట్లాంటి ఏమనాలి చెప్పండి. ఇంకా స్టేజ్ మీద నించొని చెప్పకుండా మాటలు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి మాటలు చెప్పేటువంటి దుర్మార్గులు ఉంటుంటారు కదా. సో వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే దేవుని పద్ధతుల విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలా. నువ్వు ప్రైమ్ మినిస్టర్గా, నువ్వు కలెక్టర్గా నువ్వు అవద్దని ఎవడనట్లేదు, కానీ అయ్యి దానియేలులాగా నిలబడే ధైర్యము దమ్ము ఉంటే అవ్వు. అర్థమవుతుందా? అవ్వు కలెక్టర్, ప్రైమ్ మినిస్టర్, కానీ అబ్బాయి దినమంతా ఈడే ఉండి డేకుతా కూర్చోబట్టి నేను కూర్చోలేను. ఇంటికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలి బాబు? ఎల్లు పర్లేదు, ఒక 5 నిమిషాలు ప్రార్థన. 5 నిమిషాలు ప్రార్థన చేసుకునేది రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకోవాలి అని చెప్పగలవా? చెప్పగలిగితే అవ్వు, దమ్ముంటే చెప్పగలిగితే చెయ్యి, ఏ ఉద్యోగమైనా. అర్థమవుతుందా? చెప్పలేనప్పుడు వర్కౌట్ కాదనుకున్నప్పుడు తగిన ఉద్యోగం చేసుకో, గొడవంతా లేకుండా ఉంటుంది. దేవునిలో ఉండడానికి, దేవుని పరిచయం చేయడానికి మనకు సమయం ఉండే విధంగా వీలుగా ఉన్నటువంటిది చేసుకోవడం బెటర్. అవునా కాదా? అంతే. దానియేలు కాంప్రమైజ్ కాల. ప్రైమ్ మినిస్టరే, కానీ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాల. అదే దానియేలు శత్రువులకి ఒక పాయింట్గా దొరికింది ఇక్కడ చూడండి. కాబట్టి రాజుగారి చేత ఆజ్ఞని జారీ చేయించారు. ఎవరికి పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు అన్నారు. కానీ దానియేలు యథావిధిగా తన జీవన విధానాన్ని ఏం మాత్రం కూడా మార్చుకోలేదు. ఇప్పుడు దాకా నా కెరియర్లో ఒక మచ్చ కూడా లేదు, ఇప్పుడు ఒక మచ్చ పడుద్ది అనుకున్నాడా? కొన్ని రోజులు ఆగుదాంలే అనుకున్నాడా? అనుకోలే.
అనుకోవాల, యథావిధిగా తీసుకెళ్ళి సింహబోన్లో పడేశారు. చూడండి, దేవునికి లోబడాలా, మీకు లోబడాలా? దేవునికి దూరం అయిపోతానేమో అని భయపడాలా, లేకపోతే మనుషుల దృష్టిలో నీతిగా ఉండనేమో అని భయపడాలా? దేవునికి దూరం అయిపోతానేమో అని భయపడాలా, లేకపోతే మనుషుల్లో ఉన్నటువంటి మొహమాటాలకి భయపడాలా? దేనికి భయపడాలి? దేవునికి భయపడాలా, అయితే మనుషులు ఎదుట ఏం సమాధానం చెప్పాలని భయపడాలా? నీకోసం రక్తమంతా గార్చి సిలువలో నీ మీదకి రావాల్సిన భయంకరమైన, నీచమైన, అవమానకరమైన శిక్షనంతా భరించినటువంటి, నిన్ను ప్రేమించినటువంటి నీ ప్రభుకి నువ్వు ఇచ్చే ప్రేమ ఇదేనా? ఆయన కేవలం మరణించి మూడో దినాన తిరిగి లేచి సజీవుడిగా ఉండి నేను నీతో ఉన్నానని చెప్తుంటే కూడా ఆయన మీద నిజమైన విశ్వాసం ఉంచి ఆయన కోసం మనం స్థిరంగా ఉండలేమా? ఇన్ని వస్తాయి, ఇన్ని రావాలా, ఇన్ని ఆలోచనలు రావాలా ఆయనకి నీకు మధ్యలో? ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికి, నేను దేవుని సంఘంలో ఉండాలని నిర్ణయం తీసుకోవడానికి, నేను దేవుని ప్రజల మధ్యలో ఉండి నేను బలపడాలి, సహవాసంలో ఉండాలి, ప్రభు సువార్తకు అందుబాటులో ఉండాలి, మంచి సహవాసంలో ఉండాలి, చెడ్డ సాంగత్యాన్ని విడిచిపెట్టుకోవాలి అని ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇన్ని ఆలోచనలు అవసరమా? నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నేను పిలుస్తా ఉంటే. అపోస్తలు చూడండి, ఎంత పవర్ఫుల్ పీపుల్ ఎదురైనా సరే చిన్న మాట, దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి, ఇది దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి. సహవాసానికి దూరం అయిపోవడం దేవుని దృష్టికి న్యాయమా నువ్వే చెప్పండి. సువార్తకు దూరం అవ్వడం దేవుని దృష్టికి న్యాయమా? అది ఒక్క రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, దేవుని దృష్టికి న్యాయమా? ఈ ప్రశ్న ఎందుకు వేసుకోం మనం? ఈజీగా ఎందుకు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం? ఎందుకు వేసుకోం? చూడండి, ఒకసారి మరలా తిరిగి లూకాసు వార్తకు రండి, 21వ అధ్యాయం లూకాసు వార్తకు రండి, 15 నుంచి చదువుకుందాం ఒకసారి. లూకాసు వార్త 21:15 నుంచి అందరు తీయండి. మీ విరోధులందరూ ఎదురాటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అని, ఇంకప్పుడు అందరు మిమ్మల్ని పొగుడుతారు, ఇంకప్పుడు అందరూ మీకు దాసులు అయిపోతారు, ఇక అప్పుడు అందరు మీరు ఏం చెప్తే దానికి తలుపుతారు అన్నాడా? అనలా. ఏమంటున్నాడు చూడండి 16 నుంచి. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీతో కొందరిని చంపింతురు, మీలో కొందరిని చంపింతురు. అధికారులు మాట్లాడలేని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని పెడతాడు. అట్లా అని చెప్పి వాళ్ళందరూ నీకు దాసోహమేం అవ్వరు. మళ్ళా వాళ్ళకి నిన్ను తీసుకెళ్ళి అప్పచెప్తారంట, మరలా వాళ్ళకి నిన్ను తీసుకెళ్ళి అప్పచెప్తారంట. కొంతమంది ఈ ప్రాసెస్లో మరణిస్తారంట. కానీ మీ మరణం కూడా అది ఎలా ఉంటుందంటే గొప్ప సాక్షార్థంగా ఉంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం స్టెఫెన్ గురించి, అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. కొందరికి అది జరుగుద్ది, అందరికీ కాదు. కానీ అందరికీ జరిగే విషయం ఏంటంటే, గొప్ప గొప్ప అధికారులు నీ ముందు మాట్లాడలేక నిలబడతారు. నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, నీ ఇంట్లో ఉన్నటువంటి సహోదరులు, నీ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, అక్కడ ఉన్నాయి పదాలు, నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు నిన్ను మళ్ళా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారంట.
వీళ్ళే ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారండి. మా అబ్బాయిని కొట్టండి, అవసరం చంపేయండి, ఎందుకంటే వీడు ఉండే ఉపయోగం లేదు, వీడుండి మాకేదో సంపాదించి పెడతాడంటే వీడు సంపాదించట్లా, వీడు ఉండి మాకేదో ఒరగబెడతాడంటే వీడేం చేయట్లా, వీడు యేసు ప్రభువుని ప్రకటించుతా తిరుగుతూ ఉన్నాడు, కాబట్టి వీడిని చంపేసేయండి, ఏం పర్వాలేదు మాకు, వీడిని చూసుకొని ఇంకొంతమంది చెడిపోవడం కంటే వీడిని చంపేయడం బెటర్, కాబట్టి వీడిని చంపేసేయండి అని చెప్పి బందిపోట్లు, లంచగొండ్లు, అన్యాయస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవ్వరు కూడా వాళ్ళని చంపించరు. కానీ ఒక క్రైస్తవుడి యొక్క తల్లిదండ్రులు, ఒక క్రైస్తవుడి విశ్వాసి యొక్క ప్రభు సేవ చేసే వాళ్ళ యొక్క తోబుట్టువులు, ఒక సేవ చేసేవాడి యొక్క స్నేహితులు వాడిని అప్పగిస్తారంట. అదవుతుందా? చూడండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ప్రభు మనకు చెప్పిన విషయాలు. ఎందుకు చెప్పాడు అని అంటే ప్రభు చెప్పిన మాటలు అవి లోక సువార్తలో సాక్షాత్ ఆయనే చెప్పాడు తన శిష్యులకి. ఎందుకు చెప్పాడో తెలుసా? భయపెట్టడానికి కాదు, ధైర్యపరచడానికి. భయపెట్టడానికి కాదు, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి. ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మరణించి అలా ఉండిపోదలుచుకోవట్లా, కొద్ది కాలం కనిపించను అంతే, మళ్ళా మీతోనే ఉంటా. శరీర రూపంలో మీకు కనిపిస్తూ ఉండకపోవచ్చు, కానీ శరీరంతోనే నేను తిరిగి లేచి పునరుద్ధానుడై మీతోనే ఉంటాను. పరిశుద్ధాత్మదేవుడు మీలో నివసిస్తూ ఉంటాడు, నేనే మీకు బోధిస్తూ ఉంటాను, నాకు ప్రతినిధులుగా, నాకు బదులుగా మీరు లోకంలో ఉంటారు. పర్పస్ఫుల్గా నీ జీవితం ఉండేలాగా నేను చూసుకుంటాను. నువ్వు డబ్బులు సంపాదించి, డిగ్రీలు సంపాదించు, ఉద్యోగాలు సంపాదిస్తే నీ జీవితంలో పర్పస్ఫుల్నెస్ వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ ఈ విధంగా నా కోసం బ్రతుకుతూ ఉండండి. యువర్ లైఫ్ విల్ హ్యావ్ ఎ మీనింగ్, యువర్ డెత్ విల్ హ్యావ్ ఎ మీనింగ్. వెన్ యు ఆర్ టేకెన్ in front of the rulers, you'll have a meaning. When you are questioned as a criminal, you will have a meaning. When you are killed as a martyr, you will have a meaning. When your own father and mother, when your own sisters, when your own brothers and friends drag you out of the house, you will have a meaning in your life. ప్రభు చెప్పిన మాటలు అక్షరాల ఈ అపోస్తుల జీవితాలను నెరవేరిని. ఈ అపోస్తుల ద్వారా ప్రపంచమంతా ఈ విశ్వాసం వ్యాపించింది. ప్రపంచాన్ని తలకిందులు చేశారు ఈ అపోస్తులు, తలకిందులు చేశారు. ఆ రోజే వాళ్ళని చంపుదాం అనుకున్నారు, కానీ పేతురు ఆ రోజు చచ్చిపోలా. పేతురు ఈ దినం తర్వాత దాదాపు ఇంకొక 50 ఏళ్ళు పరిచర్య చేసి చచ్చిపోయాడు. యోహాను ఈ దినం చచ్చిపోలేదు, ఈ దినం తర్వాత దాదాపు ఒక 60 ఏళ్ళు బ్రతికి మరణించాడు. ప్రభుతో కొనుపబడ్డాడు. యాక్చువల్గా ఆయన మరణించడం కూడా మరణించలా. అర్థమవుతుందని చెప్పింది. కాబట్టి ఈ జీవితాలు చూసి అయినా సరే మన ధైర్యంతో ప్రభు కోసం బ్రతకడానికి మనం ముందుకెళ్ళాలి. అదే ఈ వాక్యం మనకి ఇవ్వడం వెనకాల ప్రభుకున్నటువంటి ఉద్దేశం. సో అప్పుడు 21 చూడండి. ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుని మహిమపరచుచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 21 చదివాను, 22కు చూడండి. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు, మధ్య వయస్కుడు. అన్నేళ్ళు అతను కాళ్ళు లేనివాడిగానే ఉన్నాడు. ఆ రోజు కాళ్ళు వచ్చేసినాయి. సో వారు విడుదల నుండి తమ 23 వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. చూడండి,
ఫస్ట్ అనుకున్నాం కదా, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు యెరూషలేము మందిరంలోకి? సహవాసం చేయడానికి. ఇవన్నీ జరిగినాయి. ఎందుకు వచ్చారు? సంఘంలో ఉండడానికి, సహవాసంలో ఉండడానికి. వాళ్ళు వచ్చిందే దానికోసం అనుకున్నాం కదా. ఏది ఆడుంది అని అడిగితే ఇది ఏడుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చర్చ్కి వెళ్ళారు. చర్చికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అక్కడ ఉన్న తోటి విశ్వాసులకు జరిగిన విషయాల్ని వాళ్ళు వివరించారు. ఆ తర్వాత వాళ్ళు ప్రభుని స్తుతించారు, ఆరాధించారు, అందరు కలిసి ఆశ్చర్యపోయారు, సంతోషించారు, ఎంకరేజ్ అయ్యారు. ఏం జరిగిందో తర్వాత నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘం లేకుండా, నిజమైనటువంటి ప్రభు బిడ్డల సహవాసం లేకుండా ఇలాంటి లైఫ్ స్టైల్ అసాధ్యం. కాబట్టి సంఘంలో ఉండడానికి, సహోదరులతో ఉండడానికి ఏదో ఆదివారం ఏదో బైబిల్ స్టడీకి వచ్చి పోవడం కాదు. ఎంతగా వీలైతే అంతగా ప్రతి దినము వీళ్ళు రొట్టె విరిచారు, ప్రతి ఇంటా వీళ్ళు రొట్టె విరిచారు. వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నావా? బుధవారం గురువారం వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నావా? నో. వీరు కలిసి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకే కుటుంబంలో ఉంటారు. భర్త పనికి వెళ్ళొచ్చు, భార్య ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఆ పిల్లల్ని చూసుకోవచ్చు, వేరే పనిలో నిమగ్నం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా. కానీ ఏదో విధంగా ప్రతిరోజు వాళ్ళు కలిసే ఉంటారు కదా, కలిసే బ్రతుకుతారు. కొన్ని రోజులు, కొన్ని వారాలు, ఒక్కొక్కసారి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఉండొచ్చు. చాలా రేర్గా జరుగుద్ది. ఏదైనా కాన్ఫరెన్స్ ఏదైనా కొన్ని రోజులు అట్లా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. కానీ నేను చేసే ప్రతి పని, నేను చేసే ప్రతి పరిచర్య, నేను అన్నీ కూడా ఎక్కడ ముడిపడి ఉన్నాయి? నా ఇంటితో, నా భార్యతో ముడిపడి ఉంటాయి. కాబట్టి అది వేరే బంధం కదా. కాబట్టి మనం కూడా, మనకి ఉద్యోగాలు ఉండొచ్చు, చదువులు ఉండొచ్చు, బాధ్యతలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మన జీవితం అంతా కూడా, మన అసలు జీవితం ఇది డబ్బు కోసం, ఇది బ్రతుకు తెరుగు కోసం, ఇది ఒక సోషల్ లైఫ్ కోసం, ఇది ఒక చదువు కోసం, ఒక స్కిల్ కోసం. అసలు లైఫ్ ఎక్కడ? ఇక్కడ. ఎక్కడ? సంఘం. అలాంటి సంఘం ఉండాలి నీకు. సంఘంలో ఆ విధంగా నువ్వు స్థిరపడాలి. అటువంటి వ్యక్తుల్ని అలాగ తాపత్రయపడుతూ, అట్లా సమయాన్ని ఇస్తూ, అట్లా సంఘంతో కలిసి మెలిసిపోయినటువంటి వ్యక్తుల్ని సంఘంలో ఉన్న విశ్వాసులు గుర్తించి వాళ్ళని మెంబర్స్గా చేర్చుకుంటారు. మెంబర్షిప్ అంటే అది. ముందు ఆ జీవన విధానంలోకి నువ్వు వచ్చేయాలి ఆ మెంబర్షిప్లోకి. ఆ తర్వాత గుర్తించడం అనేది తర్వాత జరుగుద్ది. అర్థమవుతుందా? నేను ఎప్పుడో వచ్చాను, ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం వచ్చానని వీళ్ళు మీరే గుర్తించట్లా అనవద్దు మళ్ళా. అర్థమవుతుందా? అంత టైం ఏం పట్టదు. టైం పట్టుద్ది, కానీ అంత టైం ఏమీ పట్టదు. అంత టైం పడుతుందంటే అసలు నేను రక్షింపడ్డాను లేదా, అసలు ఏది నా పరిస్థితి అని పరీక్షించుకోవడం మంచిది. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా ఈ అపోస్తలులు సంఘంతో ఉన్నారు, సంఘం కోసం లోపలికి వెళ్ళారు, సంఘంగా వెళ్ళారు. మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ సంఘానికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొని స్తుతిస్తున్నారు. నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రభు కోసం బ్రతకడానికి, ప్రభుకు సాక్షిగా ఉండడానికి, సంఘంలో ఉండడానికి, సహవాసంలో ఉండడానికి. భయపడద్దు, మనుషులకు భయపడద్దు, మొహమాటాలకి రొంగిపోవద్దు, కాంప్రమైజ్ అయిపోవద్దు. చెడ్డ పేరు వస్తుందేమో, నిందలు వేస్తారేమో, అదేమో ఇదేమో అని అనవసరమైన ఆలోచనల్లో ఉండిపోయి ప్రభుకు దూరం అయిపోవద్దు. ఏది న్యాయం అని ఆలోచించండి. ప్రభు ఆజ్ఞకి లోబడ్డమే కదా న్యాయం అని ఆలోచించండి. దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. దాని ప్రకారం మొదటి పేతురు రాసిన పత్రికలో ఆజ్ఞలు అధికారులు చెప్పింది వినమన్నాడు అని చెప్పి
ఏంటంటే సగం సగం చదవద్దు బైబిల్ని, సగం సగం ఆలోచించొద్దు, మిడిమిడి జ్ఞానం ఉపయోగించొద్దు, అతి తెలివి ప్రదర్శించొద్దు. అర్థం చేసుకోండి చరిత్రని. విశ్వాసం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఈ వ్యక్తుల యొక్క జీవితం ఎక్కడ ఉంది? పేతురు రాసిన పత్రికో లేకపోతే ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక మనకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ చరిత్ర చదివితే ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది? ఇంకెక్కడ ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది? వాళ్ళ అధికారులే పేతురెనలా ఏ అన్నో అన్నాడు, ఇంకేంటి కన్ఫ్యూజన్? తల్లిదండ్రులే, కానీ కుదరదు, ప్రభుకు లోబడాల్సిందే, అంతే, ఫినిష్, నో కన్ఫ్యూజన్. ప్రభుకి జీవితాన్ని ఇవ్వండి. ప్రభు మీరు ఎలా వాడుకుంటాడో మీరే చూసి ఆశ్చర్యపోతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన లెట్స్ ఆల్ స్టాండ్ అప్.